ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీద ఉన్న దైవ గ్రంథాలు పరిశీలన చేయవలసిందిగా దేవుని పేరట నేను కోరుతా ఉన్నాను. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో మన అవసరతలు తీర్చుకుంటున్నాం. అలాగే కొందరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరుగులెడతా ఉంటే, కొందరేమో జీవనోపాధి నిమిత్తమై పరుగులెడతా ఉంటే, కొందరేమో బలహీనతల నుండి విడుదల పొందటానికి పరుగులెడతా ఉంటే, కొందరేమో ప్రియులారా, ఈ భూలోకంలో ఎవరి దగ్గర ఏముంది దానిని మన స్వాధీనం చేసుకునే వరకు వారితో స్నేహం చేద్దాం, మనం అనుకున్నది వారి యొద్ద నుండి సంపాదించుకున్న తర్వాత వారిని నెట్టేద్దాం అనేటువంటి భావనతో వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంది. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలముగా ఈ లోకములో మనము కొన్ని ప్రత్యేకతలను గమనిస్తూ ఉండాలి. ఆ ప్రత్యేకతలో మనం ఎక్కడున్నామో పరిశీలన చేసుకుంటూ ఉండాలి అని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలముగా మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిలో మనం నడిచే విధానాలు ఎలా ఉన్నాయి, ఒకసారి మనం సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని విలువైన మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నము చేసేవారిగా ఉందాం. దైవ గ్రంథాలు పరిశీలన చేస్తూ ఈరోజు ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము చదువుకుందాం. చదువుమా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. వినండి. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇక్కడ చదివిన వాక్య భాగంలో చాలా విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, నిజమైన స్నేహితుడు ఎప్పుడు సత్యము మాట్లాడాలి. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం ప్రకృతిని గమనిస్తూ ఉన్నట్లయితే ఒక జంతువు అంటే జంతువు స్నేహంగా ఉండటం వేరు, కానీ తన రూపము కానీ మరొక రూపంతో అనగా మరొక జంతువుతో స్నేహం చేస్తూ అవి కలిసి ముందు కొనసాగటం ఎంత అద్భుతం. ఈరోజు మనిషి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవితో స్నేహం చేస్తున్నాడు, ప్రకృతితో స్నేహం చేస్తున్నాడు. సమస్తము తన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనుషుడు. మంచిదే, కానీ మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మనల్ని నమ్ముతారో వారి పట్ల మాత్రం మనం ఎప్పుడూ సత్యాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, తెలిసి ఒక స్నేహితుడు శ్రమలోనికి వెళ్తూ ఉన్నాడని తెలిసినప్పుడు అతనిని గద్దించైనా ఒక దెబ్బ కొట్టైనా ఆ పరిస్థితుల నుండి అతనిని విడిపించటం మంచి స్నేహితుని యొక్క లక్ష్యం. అలాగే కొన్ని సందర్భాలలో వారెవరో తెలియకపోయినా ప్రాణ స్నేహితుని కంటే విలువైనటువంటి పరిచర్య ధర్మాన్ని నిర్వహించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరండి? మంచి సమరయుడు. ప్రియులారా, యూదుడు వచ్చాడు, దారి ప్రక్కన పడిపోయినటువంటి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, దారి ప్రక్కన పడిపోయినటువంటి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.
అటు నుంచి ఎన్నిక లేని ఒక సమరయుడు వస్తున్నాడు. ఆ వ్యక్తి మాత్రం అక్కడ దిగి అతనికి తన యొద్ద ఉన్న నీరు త్రాపించి, అదే ద్రాక్షరసం తాపించి తన వాహనాన్ని ఎక్కించుకొని పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ చేర్చి ఇతనికి వైద్యం చెయ్యి, ఇంకా ఏమైనా ఇవ్వవలసి ఉంటే నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఆ రుణాన్ని నేను తీరుస్తానని చెప్పి అతను వెళ్ళటం జరిగింది. ప్రియులారా, అతను ఎవడో తెలియదు, కానీ మనిషిని ప్రేమించే విధానం ఈరోజు ఎంతవరకు స్థిరంగా ఉంది? మనుషులతో ఎంత గొప్ప స్నేహం చేసినా ఆ మనుషులు ఏదో ఒక రోజున ఎన్నుపోటుదారులుగా మిగిలిపోతున్నారు. కానీ ప్రకృతితో స్నేహం చేయి, ఒక జంతువుతో స్నేహం చేయి, అది ఎప్పుడూ మనలను మోసం చేయడానికి ప్రయత్నమో చేయదు అనే వాస్తవాన్ని గమనించాలి. చిన్నప్పుడు పుస్తకాలలో కథలు చదివాం. చీమ పావురము రెండు స్నేహంగా ఉన్నాయంట. ఒకరోజు అనుకోకుండా చీమ పావురము రెండు చెట్టు మీద ఉన్నాయి. అనుకోకుండా చీమ రాలి అక్కడ నుంచి జారి ఆ నీటిలో పడిపోయింది. ఆ చీమ కొట్టుకులాడుతూ ఉంది. వెంటనే పావురం ఏం చేసింది, ఒక ఆకును కోసి ఆ చీమ ఉన్నటువంటి ఆ ప్లేస్లో వేసింది. ఆ చీమ ఆ ఆకును వెక్కి ఆ అలలకు మెల్లిగా ఒడ్డుకు రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాయి. ఒక రోజున ఏటగాడు చెట్టు మీద ఉన్న పావురంకు బాణము గురిపెట్టి చంపివేయాలి, ఆహారంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు గబగబా చీమ ప్రయత్నం చేసి ఏటగాని యొక్క మడిమను గొరకటంతోనే తన గురి తప్పిపోయింది. ప్రియులారా, మరి ఆ పక్షి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయింది. చూడండి, ఉపకారానికి పరోపకారం అనేటువంటి విధానము మనము జంతువు రూపము కాని జంతువుతో స్నేహ అనుబంధాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే ప్రియులారా, లోకములో ఉన్నటువంటి స్నేహితుల యొక్క విధానాలు ఎలా ఉంటాయి? లోకములో స్నేహితుల యొక్క విధానాలు ఎలా ఉంటాయి? తప్పిపోయిన కుమారుడి చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తప్పిపోయినటువంటి కుమారుడు అనగా తండ్రి యొద్ద ఉండి తన ఆస్తిని అంతా దోచుకొని దూర ప్రాంతం వెళ్ళి దుర్వ్యాపారం చేస్తూ చెడ్డ స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్నేహితులేమో తన యొద్ద ఉన్న ధనాన్ని బట్టి ఎంతో ప్రేమగా ఉన్నారు, తన చుట్టూ ఉన్నారు, తనను ప్రేమించినట్టుగా ఉన్నారు. తన యొద్ద ధనమంతా అయిపోయిందన్న సంగతి తెలుసుకొని చెప్ప పెట్టకుండానే అతనిని విడిచి వెళ్ళిపోవటం జరిగింది. మరి ఆ ప్రాంతంలో అతని పరిస్థితి ఏంటండి? ఆహారం లేదు, ఏమండి పని చేత కాదు, ఎవరు అతన్ని పట్టించుకోవటం లేదు. ఎవరిని ఏదైనా సహాయం అడుగుదామంటే యవనస్తుడివి నీకేమైంది, పని చేసుకొని బ్రతకొచ్చు కదా అంటున్నారు. ఆకలి అవుతుంది, అన్నము లేక అల్లాడిపోతున్నాడు. ఒక చోట పందులు తినే పట్టు తినేదానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ యజమానుడు అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పుడు తన మనసు మార్చుకున్నాడు. ఏమని? నా తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉన్నారు, నేను కూడా వారిలో ఒకనిగా ఎంచమని నా తండ్రి వద్దకు వెళ్తాను, రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు చూడండి, తండ్రి తన కుమారుణ్ణి ప్రేమగా చేర్చుకున్నాడు. ఈ రోజున స్నేహితుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయండి? లోకంలో మేలు చేసినప్పుడు ఒక రకంగా ఉంటారు, మేలు చేయనప్పుడేమో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఆస్తులు ఎవరికో రాసిచ్చినట్లుగా ఫీల్ అవుతారు. కానీ ప్రియులరా, అలా ఉండకూడదండి. మన మనసు, మన విధానాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. మన కష్టం ఎప్పుడు మనతో ఉండాలి. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు గొప్పగా ఉండాలి. మరి ఒక విషయం చెప్పనా, ఈరోజు కుటుంబాలలో ఉన్నటువంటి వారు కుటుంబాలను కలిగి ఉంటున్నారు, బిడ్డలను కలిగి ఉంటున్నారు, కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటది? కుటుంబం అంతా స్నేహభావాన్ని కలిగి ఉండటం మర్చిపోతున్నారు. అది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. తల్లిదండ్రులు బిడ్డలతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండాలి, స్నేహంగా ఉండాలి. వాళ్ళ యొక్క అవసరతలను ఇబ్బంది లేకుండా నీకు చెప్పుకునే విధంగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు ముఖం మీద ప్యాలాలు ఎగుతూ ఉంటాయి. ఎవరు ఏదైనా చెప్పాలంటే భయం,
ఏమండి, వీళ్ళు ఏదైనా చెప్పారంటే తినకపోతే అలుగుడు. రకరకాలుగా ఉంటారండి మనుషులు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులను నేను చూస్తూ ఉంటాను. వీళ్ళరా ఒక స్నేహభావాన్ని కలిగి ఉండాలి కుటుంబం. తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో వాళ్ళ అవసరతలు అడిగేవారిగా ఉండాలి. నీవు కూడా స్వతంత్రంగా వారికి ఏదైనా చెప్తే వారు వినేవారిగా ఉండాలి. ఆ విధానాలు వాళ్ళ భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాయనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు ఒక విధంగా ఉండి బిడ్డలను నువ్వు క్రమంలో పెట్టాలని ప్రయత్నం చేస్తే వారు అడగలేకపోయినా ఏదో ఒకరోజు ఎవరితో ఒకరితో చెప్తారు. అందుకే పిల్లరా వారు ఎలా ఉంటారు కానీ మమ్మల్ని ఎలా ఉండమని రిక్వెస్ట్ చేస్తారు. ఎలా ఉండగలం అనేటువంటి మాట తప్పకుండా వారి నోట ఎదుట అనకపోయినా ఎదుటి వారి వద్ద అని వారి యొక్క ఆవేదనను వ్యక్తపరుచుకుంటారు అనే వాస్తవాన్ని మీరు మర్చిపోవద్దని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. స్నేహితుడు ఏం చేస్తాడంటండి, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు, గాయములు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? స్నేహితుడు ప్రమాదంలోనికి వెళ్తున్నాడు, చెప్పినా వినటం లేదు. అప్పుడు ఏం చేస్తాడు, గద్దిస్తాడు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టి అటు వెళ్ళకూడదు అని చెప్పి అతన్ని ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా సురక్షితంగా కాపాడటానికి ప్రయత్నము చేస్తాడు. అదే మామూలు అనుకోండి, రోడ్డున వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి ఏదో జరిగింది, మనకెందుకు వాళ్ళతో, ఏదో దారిని పలకరిస్తాం అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే ఎవరి పని వారిది, వారితో అంత మనకేంటంట అన్నట్లుగా కొంతమంది ఉంటారు. ప్రియులారా దయచేసి గమనించండి. నేను చాలామంది స్నేహితుల చేతుల్లో మోసపోయాను. కొన్ని స్టార్టింగ్లో వ్యాపార పద్ధతుల్లోనికి వెళ్తున్నప్పుడు ఏంటో స్నేహితుడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లోనే నీకు మంచిగా నేను పుట్టకొక్కలు ఇత్తనాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. నీలాంటి స్నేహితుని నేను ఇంతవరకు చూడలేదన్నాడు. నేను ఎంత ప్రేమిస్తున్నాడో అనుకున్నా. బండి మీద ఎక్కించుకున్నాడు. ఇక్కడే ఉండి పని ఉందని చెప్పి నేను బయట నిలబెట్టి అతని దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకున్నాడు. ఏం డీలు? అతనికి ఫ్రిడ్జ్ ఇచ్చేటట్టు, నాకేమో ఉంటాయి కదా ఆ ఇత్తనాలు, ఏమంటాయి, ఒరిజినల్ ఇత్తనాలు కాకుండా వాటిని ఏమంటారు, డూప్లికేట్ ఇత్తనాలు, అది ఇంకొక మాట అంటారు వాటిని. మీరు దమ్మి ఈ మందు ఎలా ఉందో చూడండి అని చెప్పి రైతులకి, ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతులకి ఏం చేస్తారు, శాంపిల్ 1 లీటరు శాంపిల్ ఇస్తారు కదా. అలాగో లేకపోతే డూబుల్ అనే మాట బాగుంటుంది, శాంపిల్ అనే మాట కూడా బాగోదు. ఎందుకంటే శాంపిల్ కొట్టినోడు అది బాగుంది అనుకోండి 100 ఎకరాలకు ముందు తీసుకెళ్తాడు. కానీ శాంపిల్ అయినా డూబు చేస్తే ముందు తీసుకెళ్ళడు కదా, ఇత్తనాలు తీసుకెళ్ళడు కదా, డూబులు అనాలి, కరెక్ట్ మాట. అతను ఏం చేస్తాడు తెలుసా, డీల్ మాట్లాడుకున్నాడు. నాకేమో డూబు ఇత్తనాలు ఇచ్చేటట్టు, అతనికేమో ఫ్రిడ్జ్ ఇచ్చేటట్టు. నేను ఇంకా ఏముంది, ఇత్తనాలు వస్తున్నాయి, ఇంకా మలుస్తాయి, పుడకొక్కలు వస్తాయి అనుకున్నా. జగన్నాథం గారి ఇంటి ఎదురుగా బిల్డింగ్ తీసుకున్నాం. కోసూరుపై బొంగులు కొనుక్కొచ్చి స్టెప్పుల మీద స్టెప్పులు పెట్టినా, గడ్డి కొనుక్కొచ్చా. ఏమంటే చెరువు మట్టి ఎన్నో, అందరూ చూసిన వాళ్ళంతా రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు ఏర్పాటు, అసలు ఈ చెత్త ఏంటి, ఈ పుటకొక్కలేంటి, మట్టి ఏంటి, విచిత్రంగా చూస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నా ఇంకేముంది, పుటకొక్కలు వస్తాయి, ఇంకేముంది, అభివృద్ధి చెందుతాను అనుకుంటున్నా. కానీ ఎన్నాళ్ళు చూసినా ఇత్తనాలు మొలకలు రావట్లేదు. ఏంటి ఇలా జరిగిందని చెప్పి నేను వెళ్ళి అతన్ని నిలదీశా. నువ్వు వెళ్ళి అతన్ని అడుక్కో. అతను ఫ్రిడ్జ్ అడిగాడు, నీకు ఏ ఇత్తనాలు ఉంటే ఆ ఇత్తనాలు ఇవ్వమన్నాడు. అలాగే నేను అతనికి గిఫ్ట్ ఇచ్చాను, నీకు నా దగ్గర ఉన్న ఇత్తనాలు ఇచ్చాను అన్నాడు. వాస్తవం చెప్పేశాడు. ఇతని దగ్గరకు వచ్చి నిలేస్తే, సరే జరిగింది ఏదో జరిగింది, ఆ ప్లాంట్ నేను వాల్చుకుంటా, నీకు డబ్బులు ఇస్తానన్నాడు. ఆ ప్లాంట్ వాల్చుకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. కానీ నాకు డబ్బులు ఇప్పుడు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పుడన్నా చూద్దామని చూస్తే ఎక్కడున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఊరిని వదిలిపెట్టి దేశదిమ్మిరిగా వెళ్ళిపోయాడు. గమనించండి, ఏమన్నాడు, నన్ను రంగంలోకి దించే వరకు ఏమన్నాడు, నీలాంటి స్నేహితుని నేను ఇంతవరకు చూడలేదన్నాడు. శుభ్రంగా నన్ను ముంచి
అతను ఏదో మేలు పొందాను అని ఉత్సాహపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఊళ్ళో లేకుండానే దేశదిమ్మరిగా లేకుండా చేశాడు. గమనించండి, ఆ రోజుల్లో ఆ డబ్బుతో మరి చాలా భూమి కొనేవాడిని. ఏమంటే ఎన్నో విధానాలుగా ఒకతను కోళ్ళ ఫారం పెట్టారు, ఆయన నమ్ముకున్న డూప్లికేట్ చెత్త ఇచ్చాడు, మేత ఇచ్చాడు. ఏం జరిగింది తెలుసా? దారిని పోతా పోతా ట్రాక్టరు విసుకలేసి కళ్ళల్లో పడింది, ఆ ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. ఈ విధంగా మోసం చేసిన స్నేహితుల్ని ప్రభా వాళ్ళ మనసు మార్చాయని ప్రార్థన చేశాను, కానీ వారికి శిక్షా ఫలితము వారు అనుభవించారు. గమనించండి, ఈరోజు చాలామంది స్నేహం చేసినట్టే చేస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సింది అందిన తర్వాత ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. చెప్పండి, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు ఏది ఇత్తుతావో నువ్వు అదే కోస్తావు. ప్రేమ అనే ఫలాలను నువ్వు విత్తితే, ప్రేమ అనే విత్తనాన్ని నువ్వు విత్తితే ఆ ప్రేమనే పొందుతావు. అవకాశవాదం అనే విత్తనాన్ని విత్తితే నువ్వు కూడా ఎలా మారిపోతావు? అవకాశవాదంగానే మారిపోతావు. గమనించవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ప్రేమగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఈ రోజున సమాజంతో మనం ఐక్యంగా ఉండగలిగినంత వరకే ఉండగలుగుతాం, కానీ కుటుంబాలలో మాత్రం ఐక్యత, ప్రేమ, సమాధానం చాలా ఇంపార్టెంట్. అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం, తోటికోడల మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం, అలాగే ఇరుగుపోరు పట్ల ప్రేమ, సమాధానము, ఐక్యత ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాని వలన ఫలితాలు ఉంటాయి, దాని వలన కుటుంబాలు దీవించబడతాయి, దాని వలన ఏదో ఒక రోజున మన నమ్మకత్వాన్ని దేవుడు గమనించి ఏమంటే కృపాక్షేమాలతో వర్ధిలింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది ప్రియులారా, 128వ కీర్తనలో ఏమంటున్నాడు? నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టము నీవు అనుభవించదవు. ఏమన్నాడు? నీ లోగట్ట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండును. ఇదంతా ఏంటండి? ఈ యూనిటీ, ఈ ఐక్యత దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యము అని దేవుని యొక్క వాక్యం అయితే చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన స్నేహం దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనము ఎదుటి వాళ్ళ యొక్క స్నేహం అనేది ఎలా ఉండాలి? కష్టాన్ని పంచుకునే విధంగా ఉండాలంట. సత్యాన్ని ఎప్పటికీ దాచటానికి ప్రయత్నము చేయకూడదంట. స్నేహితుడితో ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. అసత్యం మాట్లాడితే ఏమైంది? అది నిన్ను నీవు మోసం చేసుకున్నట్లు అవుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు స్నేహితుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు మనకు స్నేహితుడు ఎవరు? లోకములో ఉన్న మనుషులు స్నేహితులే, లోకములో జంతువులు స్నేహం చేస్తే స్నేహంగానే ఉంటాయి. కానీ గమనించండి, ఏదో ఒకరోజు అవన్నీ మనల్ని విడిచి వెళ్తాయి. కానీ శాశ్వతమైన స్నేహితుడు మనకున్నాడు. ఎవరైనా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తాం. చక్కని మాట అక్కడ మనం వినవచ్చు. అమ్మా, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగుడే కనుక ఇంకనూ మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితుడు అని పిలుచుతున్నాను. గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలను దాసులుగా ఎంచకుండా మనలను ఎలా ఎంచుతున్నాడండి? స్నేహితులుగా ఎంచుతున్నాడు. ఆయన ఎక్కడా, మనం ఎక్కడా? అందుకే ఇందాక పాడబాడాను ఏమని? రతనాల రాసులలో నిలచే నీవెక్కడా. వదిలేనా, అందీయలేను.
బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్తమా, ఇది నీ చిత్తమా? ఏమండి? స్నేహం, నీ స్నేహం ప్రాణం, నాకు ప్రాణం. నా గుండెల్లో నిలిచావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. ఎవరైనా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా? మరొకసారి అనండి. స్నేహం, నీ స్నేహం ప్రాణం, నాకు ప్రాణం. దేవునికి స్తోత్రం. ఆయన స్నేహం మనకు ప్రాణం. ఎందుకో తెలుసా? ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడండి. ఆయన ప్రాణం పెట్టి అంతగా మనలను ప్రేమించాడు అనే వాస్తవాన్ని మీరు గమనించవలసిందిగా దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. చదువుదామా? పైన వచనం కూడా చదవచ్చు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ. ఇదిగో అమ్మ, మీరు ఇక్కడ ఈ మాట గమనించండి. నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉన్నావు అంటే దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 2గా మార్చబడ్డాయి. మొదటిది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము. రెండవది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పొరుగువారిని ఏది ఆశించకుండా దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఏమండి? ఎవరికి పెట్టనవసరం లేదు. ఎవరి కష్టం వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరి సంపాదన వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ నీ ద్వారా ఇతరులకు పంచేది ఏంటో తెలుసా? మంచితనం, మాట కలుపుదనం, ప్రేమను అందరితో ప్రేమగా ఉండే విధానమే తప్ప ఇక అంతకంటే నీ యొద్ద నుండి ఇతరులకు ఇచ్చేది ఏమీ ఉండదు. ఒకవేళ ఏదైనా ఇచ్చినా అది బదులే. ఇవ్వకపోతే ఫలాంది ఇవ్వలేదు, ఫలానోళ్ళు ఫలాంది ఇవ్వలేదు, ఫలానోళ్ళు ఫలాంది ఇవ్వలేదు అనే ఆలోచనే మనసుల్లో ఉంటాయి. అదే భేదాభిప్రాయాలుగా మిగిలిపోతాయి. కాబట్టి ప్రియులరా, ఒకళ్ళ రుణాన్ని ఎప్పుడు ఉంచుకోకుండా రుణాలను తీర్చుకుంటూ, ఏమండి, లోపము లేని వారిగా జీవిస్తూ ప్రేమతో ఈ లోకములో కలిసి జీవించడంలో గొప్పతనం యేసు ప్రభు నేర్పిన గొప్ప మార్గం దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. అందుకే 2వ మాట ఏమన్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడో. చెప్పండి, ఎవరు పెట్టారు? స్నేహితుల కొరకు ప్రాణం ఎవరు పెట్టారు? యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఈ భూలోకంలో ఇంకెవ్వరో ఏమండి ప్రాణం పెట్టిన వారు లేరు. అంత గొప్ప స్నేహితుడు దేవుడు మనకున్నాడు. అందుకే ప్రభు మనలను ఎలా ఎంచాడండి? దాసులు అనకుండా ప్రభు మనల్ని ఎలా ఎంచాడు? చెప్పండి, ఎలా ఎంచాడు? స్నేహితులుగా ఎంచాడు. మనం ధన్యులం. కాబట్టి మన జీవితకాలం అంతయు దేవునికి కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవించడానికి మనం ఎప్పుడూ ఇష్టపడాలి. మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన రక్షకుడు మన కొరకు రక్తం కార్చాడు. ఆ ప్రభువు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం దేవుని బిడ్డలుగా మారాం. ఆయన మహిమ కొరకు నిలబడ్డాం. ఆయన అప్పగించిన ఆజ్ఞలను అనుసరిస్తున్నాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. తను సిద్ధపరిచిన స్థలంలోనికి మనందరినీ తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం నిజమైన స్నేహితుని యొద్దకు వెళ్ళబోతున్నాం. ప్రాణం పెట్టిన స్నేహితుని యొద్దకు వెళ్ళబోతున్నాం. మనలను ప్రేమించిన మన ప్రభువైన యేసుక్రీస్తు అనే స్నేహితుని యొద్దకు మనము త్వరలో వెళ్ళబోతున్నామనే నిరీక్షణ కలిగి ఈ భూలోకంలో సమాధానంతో ఉండాలి. అందరము ఈ భూలోకంలో ఒకరినొకరు ప్రేమతో గౌరవించుకుంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ
ఎవరి పనులు వారు చేసుకుంటూ, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటూ దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేసే విధంగా ఉండాలని ఆయన వాక్యానుసారంగా ఆయన యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ముందుకు కొనసాగుతున్నాను. పిల్లరా, గొర్రెలు కాపరి గొర్రెలను నమ్మితే గొర్రెలు ఎవరు నమ్ముతాయి చెప్పండి? గొర్రెలు ఎవరు నమ్ముతాయి? కసాయి నమ్ముతాయా? అది ఎవరి స్నేహం? లోకస్తుల స్నేహం. కానీ బైబిల్లో ఇంకొక మాట ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరము వినే గొర్రెలు ఆయన కాపరత్వాన్ని ఆహ్వానిస్తాయి. అండి, ఆయన స్వరాన్ని వినగలిగే గొర్రెలు ఆయన కాపరత్వాన్ని ఆహ్వానిస్తాయి, ఆయన స్నేహాన్ని ఆహ్వానిస్తాయి. అలాగే ఆయన స్వరాన్ని వినే గొర్రెల కొరకు ఆయన ఏం చేస్తాడు? చెప్పండి? ప్రాణం పెడతాడు. ఏం చేస్తాడు? ఆయన ప్రాణం పెడతాడు. అందుకే ప్రభువు అన్నాడు, గొర్రెలు గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. దీన్ని ఉరికించగలుగుతాం, మళ్ళా దీన్ని ఉరికిస్తాడు. గొర్రెలు గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెలు గొప్ప మంద కొరకు ప్రాణం పెట్టె నా యేసు. ఏమండి, ఆ యేసు ప్రభు మనకి ఇప్పుడు ఏమై ఉన్నాడు చెప్పండి? స్నేహితుడై ఉన్నాడు, అలాగే కాపరి అయి ఉన్నాడు. స్నేహితుడై ఉన్నాడు మరియు కాపరి అయి ఉన్నాడు. ఆ కాపరి నాయకత్వంలో ముందుకు కలుద్దాం. స్నేహభావంతో ప్రభుతో సాగిపోదాం. ఆయన వచ్చు పర్యంతరము దేవుడు మనకు అప్పగించిన పాత్రను మనం తీసుకొని ఆయన సాక్షిగా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభువా, మీకు వందనాలు. మీరు కాపరిగా ఉన్నందుకు వందనాలు. మీరు స్నేహితులుగా ఉన్నందుకు వందనాలు. ఈ లోకంలో చాలా మంది స్నేహంగా ఉంటూ నటించి మోసం చేస్తూ ఉన్నారు. స్నేహంగా ఉంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లోకం భయంకరమైనటువంటి అపవాది తంత్రాలతో నింపబడి ఉన్నది ప్రభా. అయితే వారిలో నుండి ప్రత్యేకించబడిన వారిగా, దేవుని స్నేహాన్ని అంగీకరించిన వారిగా, దేవుని ప్రేమను అనుభవించే వారిగా, దేవుని ప్రణాళికలో నిలిచిన వారిగా ఉన్నవారందరూ లోకములో ఉన్నవారి కంటే ప్రత్యేకంగా ఉండాలి. లోకములో ఉన్నవారు ఉన్నట్లుగా ఉండకూడదు. లోకములో ఉన్నవారు అవకాశవాదంతో కూడిన ప్రేమ చూపిస్తారు, అవకాశవాదంతో కూడిన స్నేహాన్ని కలిగి ఉంటారు. కానీ దేవుని బిడ్డలు కుటుంబాలుగా ప్రేమ కలిగి ఉండాలి. సమాజంలో జాగ్రత్త కలిగి ప్రేమను పంచేవారిగా ఉండాలి తప్ప స్వార్థాన్ని పంచేవారిగా ఉండకూడదు. మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. స్నేహితుడు ఎలాగైతే ఒక గొప్ప మార్గదర్శకంగా ఉంటాడో వాడు పరలోకానికి వారసుడు. ఆ గొప్ప స్నేహశీలి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన స్నేహితుడు, ప్రేమించిన స్నేహితుడు, క్షమించిన స్నేహితుడు, మనలను సమీపస్తులుగా చేసిన స్నేహితుడు, పాపశాపాల నుండి మనలను విడిపించడానికి మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, మనలను తన ఎదుగు తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్న శాశ్వతమైన ప్రేమ కలిగిన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చు పర్యంతరం, ఆయన మనకిచ్చిన మాదిరి, ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఆ మాదిరికరమైన
ఆయన శరీరము, ఆయన రక్తంలో ఉన్న గొప్ప విలువలను మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగే యోగ్యులుగా మనలను నిలబెట్టి నడిపిస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఇప్పటివరకు మాతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చిన క్రమాన్ని బట్టి వందనాలు, విధానాన్ని బట్టి వందనాలు. ఎత్తబడిన నీ మాటల ద్వారానైనా ప్రేమతత్వాన్ని కూడిన బిడ్డలు నేర్చుకోవాలా. ప్రేమతత్వాన్ని ఒకవేళ ఎవరైనా ఈ మాటలు సోషల్ మీడియా ద్వారా విన్నప్పుడు వారు కూడా ఈ మాటల్లో ఉన్న విలువలను తెలుసుకొని అర్థం చేసుకొని నిజమైన స్నేహితుని యొక్క అడుగు జాడల్లో, ప్రభువా నీ అడుగు జాడలలో నడిచే వారిగా మా పిల్లలను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదేన సావుకుని యొక్క ప్రార్థన కూడిన బిడ్డలకు సర్వ సమాజానికి దీవెనకరంగా మార్చి నీ నామమునకి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.